హే గైస్, ఎలా ఉన్నారు? ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ బచ్చలకూరి అనే యూట్యూబర్ ని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ప్రశ్న రావణ్ రెగ్యులర్ గా పవన్ కళ్యాణ్ మీద వీడియోస్ పెడుతూ ఉంటాడు, బాగా గట్టిగానే స్పందిస్తాడు. సో ఈ అరెస్ట్ అనేది నాకు పెద్ద షాకింగ్ అయితే ఏమనిపించలేదు. కొంతమంది అరెస్ట్ చేయటం కరెక్ట్ అంటారు, కొంతమంది అరెస్ట్ చేయటం తప్పు అంటారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ ఈ వీడియోలో కొన్ని ప్రశ్నలు అడుగుదాం మనం కూడా. ముందు రావణ్ మీద పెట్టిన కంప్లైంట్ కాపీ చూద్దాం. మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. ఇది వచ్చేసి పిఠాపురం జనసేన కార్యకర్త పెట్టిన కేసు అనమాట. సో నేను పిఠాపురం టౌన్ బొజ్జవారి తోటలో నివసిస్తూ ఉంటాను. నేను జనసేన పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ ప్రస్తుతం పిఠాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యునిగా విధులు నిర్వహిస్తున్నాను. ఈ రోజు అనగా 29/6/2026 తేదీన సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఒక వీడియో చూశాను. సదరు వీడియోలో బచ్చలకూరి జోసెఫ్ సన్ ఆఫ్ చిన్న డానియల్ అనే వ్యక్తి 28/6/2026 తేదీన ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవ సమర శంఖారావం కార్యక్రమం వేదికపై ప్రసంగిస్తూ మా పార్టీ అధినేత, రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారి గురించి మరియు రాధా మనోహర్ దాస్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అనుచితంగా, అవమానకరంగా, కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు పిఠాపురం నియోజకవర్గంలోను మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య గొడవలు ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నట్లు గమనించాను. సదరు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలైన ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృతంగా వైరల్ అవుతూ ప్రచారం చేయబడుతుంది. సదరు వీడియోలో మరియు ప్రసంగంలో మా పార్టీ అధినేత గారి గురించి చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల మనోభావాలు దెబ్బతీయటమే కాకుండా రాజకీయ వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. అంతేకాకుండా మా పార్టీ అధినేత గారి గౌరవ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండి ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉంది. సోషల్ మీడియా వేదికగా ఇటువంటి తప్పుడు, అవమానకరమైన మరియు రెచ్చగొట్టే వ్యాఖ్యలని ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో ఉద్రిక్తతలు సృష్టించడంతో పాటు మా పార్టీ కార్యకర్తల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీశారు. గతంలో కూడా ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియా ద్వారా చేసిన విషయంపై సర్పవరం పోలీస్ స్టేషన్ నందు కేసు రిపోర్ట్ అయినది. ప్రశ్న రావణ్ ఉండేది హైదరాబాద్ లో, స్పీచ్ ఇచ్చింది ఏలూరులో అండ్ కేసు పెట్టింది పిఠాపురంలో. ఓకే, కేసు ఎక్కడైనా పెట్టొచ్చు, అందులో పెద్ద వింత ఏం లేదు. నేను ఒక జర్నలిస్ట్ కి కాల్ చేసి మాట్లాడాను అనమాట, అక్కడ పిఠాపురంలో సిచ్యువేషన్ ఎలా ఉందని. రావణ్ అయితే పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారంట. ఈవినింగ్ టైంలో జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కి గుడ్లతో వచ్చి ఒక ప్రొటెస్ట్ లాగా చేశారంట. రావణ్ డౌన్ డౌన్ అని స్లోగన్స్ చేస్తూ వాడిని మాకు అప్పగించండి అని కొంచెం గోల్ చేశారంటే. యాక్చువల్గా అయితే మెడికల్ టెస్ట్కి తీసుకెళ్లి తర్వాత కోర్టులో సబ్మిట్ చేయాలి. బట్ బయట జనసేన కార్యకర్తలు ఉండటంతో ఇంకా మెడికల్ టెస్ట్కి తీసుకెళ్లేదని చెప్పారు. నేను వీడియో రికార్డ్ చేసే టైంకి తీసుకెళ్లేదని చెప్పారు. మేబీ మీరు వీడియో చూసే టైంకి మెడికల్ టెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచుంటారు. అండ్ కరెక్ట్గా వీడియో అప్లోడ్ చేసే టైంకి ఇంకో అప్డేట్ కూడా వచ్చింది. ఈ పిఠాపురం కేసులో అయితే బెయిల్ వచ్చింది. కాకపోతే బెయిల్ వచ్చి బయటకు వచ్చిన వెంటనే ఇంకో కేసులో, అంటే 2025కి సంబంధించిన కేసులో మళ్ళీ పోలీసులు తీసుకెళ్లారనమాట. సో ఇదంతా కావాలని చేస్తున్నట్టు క్లియర్గా అర్థమైపోతుంది. దాంట్లో రాకెట్ సైన్స్ అయితే ఏం లేదు. అండ్ చాలా మందికి కాంటెక్స్ట్ ఏంటో తెలిసి ఉండదు కాబట్టి ఫస్ట్ కాంటెక్స్ట్ ఏంటో తెలుసుకుందాం. రీసెంట్గా ఏలూరులో దళిత క్రైస్తవ శంఖారావం అని ఒక పబ్లిక్ మీటింగ్ జరిగిందనమాట. ఆ పబ్లిక్ మీటింగ్లో ప్రశ్న రావణ్ అనే యూట్యూబర్ ఒక స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్లో ముగ్గురు గురించి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, రాధా మనోహర్ దాస్ అనేవాడి గురించి. అదేంటి ముందు ఇద్దరిని గారు అని రాధా మనోహర్ దాస్ని గాడు అంటున్నావు, ఏం తమాషాలుగా ఉందా అనేవాళ్ళు దయచేసి వీడియోని క్లోజ్ చేయొచ్చు. ఎందుకంటే ముందు వాడి గురించి ఇంకా కొంచెం హార్ష్ వర్డ్స్ యూజ్ చేస్తాను. ఎందుకు అలా మాట్లాడతానో వీడియోలో కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఆఫ్ కోర్స్ నా రెగ్యులర్ వ్యూవర్స్కి తెలుసు, నేను ఎప్పుడు ఎవరిని డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడను. ఇన్ కేస్ మాట్లాడినంటే దాని వెనక ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. ఎనీవే, ఆ స్పీచ్లో మాట్లాడిన మెయిన్ పాయింట్స్ చూసి తర్వాత ఎఫ్ఐఆర్లో కేసుల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ దళితుల గురించి. చాలా ప్లేసెస్లో దళితుల మీద దాడులు జరుగుతుంటే మీ కళ్ళకి పచ్చ కామెరలు వచ్చాయా, మీ నోటికి ప్లాస్టర్స్ వేసుకుని కూర్చున్నారని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ సెలెక్టివ్ సైలెన్స్ గురించి క్వశ్చన్ చేశారనమాట. కళ్ళకి పచ్చ కామెరలు పట్టిన చంద్రబాబు నాయుడు గారు మీ నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారా? అండ్ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కుల వివక్షకి సంబంధించి ఈ టైప్ లోనే కామెంట్ చేశారు అండ్ కొన్ని హార్ష్ వర్డ్స్ యూజ్ చేశారు. సామాజిక బహిష్కరణ చేశారు మొత్తం మాల కులస్తుల్ని. పవన్ కళ్యాణ్ నోట్లో ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఐ సపోర్ట్ దోస్ క్వశ్చన్స్ బట్ ఐ డోంట్ సపోర్ట్ దట్ లాంగ్వేజ్. ఫస్ట్ ఆ పాయింట్ క్లియర్ చేసుకోండి. ఫస్ట్ వన్, క్యాస్ట్ బేస్డ్ ఇంజస్టిస్ని క్వశ్చన్ చేయకూడదా అంటే చేయాలి. అది జస్ట్ డెమోక్రటిక్ రైట్ మాత్రమే కాదు, ఆర్టికల్ 17 ప్రకారం కాన్స్టిట్యూషనల్ డ్యూటీ కూడా. నిజమైన జర్నలిజం అంటే దాన్ని క్వశ్చన్ చేయాలి. సెకండ్ థింగ్, క్వశ్చన్ చేయాలి బట్ ఆ క్వశ్చన్ చేసే విధానం సరిగ్గా ఉండాలి. అతను వాడిన లాంగ్వేజ్ కరెక్ట్ కాదా అంటే డిబేటబుల్. ఎందుకంటే ఇంతకంటే దారుణమైన లాంగ్వేజ్ యూజ్ చేస్తూ విమర్శలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఏం ప్రాబ్లం లేకుండా ఇంకా అదే పద్ధతిలో వీడియోస్ చేస్తున్నారు. సో ఆయన్ని సపోర్ట్ చేసే వాళ్ళకి అరెస్ట్ చేసేంత ఘోరంగా ఏం మాట్లాడాడు అనిపిస్తుంది. అపోజ్ చేసే వాళ్ళకి మా సీఎంని, డిప్యూటీ సీఎం మీద అలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తావా అని కోపం వస్తుంది. బట్ పర్సనల్గా నేనైతే అలాంటి హార్ష్ లాంగ్వేజ్ యూజ్ చేయను నా వీడియోస్లో. అలా అని అందరూ నా అంత స్మూత్గా మాట్లాడరు కదా, ఎవరి స్టైల్ వాళ్ళది. బట్ ఆ స్టైల్ కాన్స్టిట్యూషన్ పరంగా కరెక్టా కాదని కోర్టు డిసైడ్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని రావణ్ హార్ష్గా క్వశ్చన్ చేశాడు. అండ్ మన ఆంధ్ర పాలిటిక్స్లో ఇంతకంటే దారుణమైన స్పీచ్లు చాలా విన్నాం. అంతెందుకు, ఇప్పుడు కలిసున్న జనసేన ఇంకా టీడీపీ ఒకరినొకరు దారుణంగా దూషించుకున్నాయి. అఫ్కోర్స్ ఈ దూషణలు కరెక్ట్ అని నేను అనట్లేదు, కానీ మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఈ హార్ష్ క్వశ్చనింగ్ ప్లస్ కాస్త హార్ష్ లాంగ్వేజ్తో క్వశ్చన్ చేసుకోవటం, క్రిటిసైజ్ చేసుకోవటం చాలా కామన్ అయిపోయింది. అదే చాలా బాధాకరమైన విషయం. దాన్ని నార్మలైజ్ చేశారనమాట. అయితే వీళ్ళిద్దరిని గారు అంటూ క్వశ్చన్ చేసిన రావణ్ యాంటీ సోషల్ ఎలిమెంట్ రాధా మనోహర్ దాస్ని మాత్రం ఒక రేంజ్లో వేసుకున్నాడు అనమాట. రాధా మనోహర్ దాస్ ఈడు అడుక్కోకపోతే ఈడికి బతుకులేదు. ఆడు దగ్గరకు వచ్చిన అమ్మాయిల్ని గోకుతాడు. ఆడు క్రిస్టియన్ల గురించి మాట్లాడతాడు. ఈ దేశంలో రాముడి గురించి విమర్శిస్తే కేసులు పడతాయి. ఈ దేశంలో కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి. కానీ ఈ దేశంలో అల్లా గురించో, జీసస్ క్రైస్ట్ గురించో మాట్లాడితే, ఒక అడుక్కు తినే కొడుకు మాట్లాడుతుంటే ఒక్క కేసు పడితే దాన్ని 24 గంటల్లో క్లాష్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో వీడి విషయంలో రావణ్ రైజ్ చేసిన పాయింట్ ఏంటంటే, ఇండియాలో శ్రీరాముడిని కానీ, లార్డ్ కృష్ణ గురించి కానీ తప్పుగా మాట్లాడితే కేసులు పెడతారు. కానీ అల్లా గురించి కానీ, జీసస్ క్రైస్ట్ గురించి కానీ తప్పుగా మాట్లాడిన రాధా మనోహర్ దాస్ మీద పెట్టిన కేసుని జస్ట్ 24 అవర్స్లో కొట్టేయటం ఎంతవరకు కరెక్ట్ అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేశాడు. మీకు తెలుసో లేదో, రీసెంట్గా ఒక 1 month బ్యాక్ రిలీజియస్ సెంటిమెంట్స్ని హట్ చేశారని రాధా మనోహర్ దాస్ మీద కాకినాడ డిస్టిక్లో కేసు ఫైల్ అయింది. కానీ కేసు రిజిస్టర్ అయిన వెంటనే అదేదో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి ఆ కేసును కొట్టేశారు. వాడు బైబుల్ గురించి, జీసస్ గురించి లిటరల్గా పచ్చి బూతులు తిట్టిన వీడియోస్ సోషల్ మీడియాలో ఉంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని కేసు కొట్టేశారు. సో ఆ కేసుని ఉద్దేశిస్తూ రావణ్ స్పీచ్లో మాట్లాడాడు. రిలీజియస్ సెంటిమెంట్స్ని హట్ చేసిన రాధా మనోహర్ దాస్ మీద కేసు లేకుండా చేసినందుకు రావణ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని కొద్దిగా గట్టిగానే క్రిటిసైజ్ చేశాడు. ఆ తర్వాత ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు తొక్కి నార తీస్తాను అని అన్నారో, మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ రాధా మనోహర్ దాస్ని కూడా బట్టలోడి తీసి తొక్కి నార తీస్తారని రావణ్ కొద్దిగా గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. యాక్చువల్లీ దీంట్లో తప్పే ఉందో నాకు అర్థం కాల. పర్టికులర్గా ఈ రాధా మనోహర్ దాస్ విషయంలో ఇప్పుడు రౌడీయిజం చేస్తే తొక్కి నార తీస్తాను అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు. సో అదే ఉద్దేశంతో మతాల మధ్యలో చిచ్చు పెడితే రాధా మనోహర్ దాస్కి కూడా తొక్కి నార తీస్తారు అని రావణ్ అన్నాడు. దీంట్లో ఎలాంటి తప్పు లేదు. మతాల మధ్య విద్వేషాలు రేగొట్టి మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళందరినీ తొక్క తీయాలి. అందరూ ప్రశాంతంగా కలిసి ఉన్నప్పుడు ఇలాంటి హేట్ మాంగర్స్ వచ్చి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడతా ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా తొక్క తీయాలి. రావణ్ తాను మాట్లాడే భాషని పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను అని కూడా అన్నారు. నా భాషని కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు రెస్పెక్ట్స్ ఎవ్రీ రిలీజన్ కదా, అండ్ కులాన్ని, మతాన్ని దాటుకుని వచ్చారు. అన్ని మతాల వాళ్ళు మీ దగ్గరికి రావాలి. నేను కూడా అలాగే ఆలోచిస్తాను. కేవలం నేను హిందూ ధర్మాన్ని పాటించడం, హిందువులే రావాలని నేను కోరుకున్నాను. అన్ని ఎందుకంటే కులాన్ని దాటి వచ్చిన వాడిని, మతం దాటి వచ్చిన వాడిని. బట్ ఎందుకని మరి ఆ రాధా మనోహర్ దాస్ గారిని ఏం చేయలేదు? ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్ గురించి మనం ముందు ఇంకా మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే రావణ్ అరెస్ట్ దగ్గరికి వద్దాం. తనని అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ట్రై చేస్తుందని రావణ్కి ముందే తెలుసు. గట్టి చట్టాలు ఉపయోగించి కేసులు పెడదామని అనుకుంటున్నారని మరి విశ్వసనీయ వర్గాల సమాచారం. కాబట్టి
ఈ విషయం నాకు ఆ జర్నలిస్ట్ కూడా చెప్పారనమాట. ఆ తర్వాత ఎటువంటి వారెంట్ చూపించకుండా రావణ్ని అరెస్ట్ చేశారంట. అండ్ రావణ్ మీద ఫైల్ చేసిన సెక్షన్స్ వచ్చేసి 196(1), 352, 356(2), 356(3), 111 BNS యాక్ట్లు ఇవన్నీ అండ్ 66 IT యాక్ట్ 2008. ఈ సెక్షన్ 352, 356(2), 356(3) ఇంటెన్షనల్ ఇన్సల్ట్, డిఫమేషన్, ప్రింటింగ్ ఆర్ ఎన్గ్రేవింగ్ డిఫమేటరీ మ్యాటర్ కి సంబంధించినవి. అంటే ఎవరైనా ఇంటెన్షనల్ ఇన్సల్ట్ చేసినా, పబ్లిక్ గా వాళ్ళ మీద డిఫమేటరీ కామెంట్స్ చేసినా ఈ సెక్షన్స్ అప్లై అవుతాయి. సరే, ర్యాష్ గా మాట్లాడాడు, సీఎం డిప్యూటీ సీఎం ని ఉద్దేశిస్తూ గవర్నమెంట్ ని తిట్టాడు కాబట్టి ఈ సెక్షన్స్ పెట్టారు, ఫైన్. కానీ సెక్షన్ 196(1) ఎందుకు పెట్టారు నాకు అర్థం కాల. రెండు గ్రూప్స్ మధ్యలో రిలీజియన్, రేస్, క్యాస్ట్, లాంగ్వేజ్ ఎక్సెట్రా వాటిని బేస్ చేసుకుని గొడవలు పెట్టినా లేదా రెండు కమ్యూనిటీల మధ్యలో వైలెన్స్ జరిగేలా చేసినా ఈ సెక్షన్ పెడతారు. కుల వివక్ష గురించి మాట్లాడటం, మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళ గురించి మాట్లాడటం, గొడవలు పెట్టేలా ఎలా అవుతుందో నాకు అర్థం కాలేదు. మేబీ నేను రాంగ్గా అర్థం చేసుకుని ఉండొచ్చు. మీకు క్లారిటీగా తెలిస్తే మీరు నన్ను కామెంట్స్లో కరెక్ట్ కూడా చేయొచ్చు. ఫైనల్గా ఇంకో సెక్షన్ పెట్టారు 111. ఇది ఇంకా షాకింగ్గా ఉందన్నమాట. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్కి సంబంధించిన సెక్షన్. జనరల్గా క్రిమినల్ గ్యాంగ్స్ ఉంటాయి కదా, వాళ్ళ మీద పెట్టే సెక్షన్ ఇది. అఫ్ కోర్స్ సింగిల్ పర్సన్ మీద కూడా ఈ సెక్షన్ అప్లై అవుతుంది. కానీ ఎప్పుడు అప్లై అవుతుంది నాకున్న నాలెడ్జ్ ప్రకారం, ఆ పర్సన్ ఎక్స్టార్షన్, కాంట్రాక్ట్ కిల్లింగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్ సిండికేట్స్, కిడ్నాపింగ్ ఫర్ ర్యాన్సమ్, లార్జ్ స్కేల్ ఫైనాన్షియల్ క్రైమ్ లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ సెక్షన్ అప్లై అవుతుంది. మరి వీటిలో రావణ్ చేసిన క్రైమ్ ఏంటో పోలీసు వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. మనకున్న రైట్స్లో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మోస్ట్ పవర్ఫుల్ రైట్. ఆర్టికల్ 19(1)(a) ఏం చెప్తుందంటే, దిస్ ఫండమెంటల్ డెమోక్రటిక్ రైట్ ప్రొటెక్ట్స్ ది లిబర్టీ టు ఎక్స్ప్రెస్ థాట్స్, ఒపీనియన్స్ అండ్ బిలీఫ్స్ త్రూ స్పీచ్, రైటింగ్, ప్రింటింగ్ ఆర్ మీడియా యాజ్ వెల్ యాజ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్. సో మన థాట్స్, ఒపీనియన్స్, బిలీఫ్స్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చు అని కాదు. ఆర్టికల్ 19(2) ప్రకారం చూసుకుంటే, అండర్ ఆర్టికల్ 19(2) ది స్టేట్ కెన్ ఇంపోజ్ లీగల్లీ బ్యాక్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆన్ దిస్ రైట్ టు ప్రొటెక్ట్ సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియన్ సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ నేషన్స్, పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ ఆర్ మొరాలిటీ, కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డిఫమేషన్ ఆర్ ఇన్సైట్మెంట్ టు ఎన్ అఫెన్స్. సో ఆర్టికల్ 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన, ఆర్టికల్ 19(2) దాని మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, రావణ్ బ్రో స్పీచ్ ని ఆర్టికల్ 19(a) ఇచ్చిన రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ప్రకారం ఇచ్చాడు. కానీ అలా ఇచ్చే స్పీచ్కి ఆర్టికల్ 2 అప్లై అవుతుందా? ఇక్కడ మెయిన్గా చూడాల్సింది రావణ్ యూజ్ చేసిన చాయిస్ ఆఫ్ వర్డ్స్. ఇవి ఎవరికి గొడవలు పెట్టేలా కానీ, మతాలని రెచ్చగొట్టేలా కానీ, లేదా రెండు వర్గాలని వైలెన్స్ వైపు పుష్ చేసేలా కానీ లేవు ఆ పర్టికులర్ స్పీచ్లో. కానీ డిఫమేటరీగా ఉన్నాయంటే మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో డిఫమేటరీకి మీనింగ్ ఎప్పుడో మారిపోయింది అనేది నా ఉద్దేశం. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో మాటల యుద్ధం చాలా రెస్పెక్ట్ఫుల్గా, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంతో ఉండేది. కానీ ఇప్పుడు పొలిటీషియన్స్ క్రిటిసిజంకి, వాళ్ళ స్పీచెస్కి లిమిట్ లేకుండా పోయింది. సో నిజంగా ఇప్పుడు రావణ్ మీద డిఫమేటరీ కేసు పెట్టాల్సి వస్తే చాలామంది పొలిటీషియన్స్ ఈ డిఫమేటరీ కేసెస్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు. పాపం 2019 ఎలక్షన్స్ అప్పుడు టీడీపీ వాళ్ళు ఆయన మీద చేసిన డిఫమేటరీ కామెంట్స్ వింటే ఎవరి గుండైనా తరుక్కుపోవాల్సిందే. వైసీపీ, టీడీపీ, జనసేన ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే వాయిస్ రైజ్ చేసే వాళ్ళని అరెస్టులు చేయటం ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రభుత్వాలకి చాలా తేలికైపోయింది. 2022లో వైసీపీ పవర్లో ఉన్నప్పుడు సేమ్ ఇలానే యూట్యూబర్ అండ్ టీడీపీ సపోర్టర్ అయిన వెంగళరావుని అరెస్ట్ చేసి టార్చర్ చేశారు. అంటే ఏంటి, ప్రశ్నిస్తే గొంతులు నొక్కేస్తారా? రావణ్ని అరెస్ట్ చేసింది జస్ట్ ఏదో ఈ స్పీచ్కి రిలేటెడ్ అనుకుంటారేమో, కానీ కాదు. రావణ్ పవన్ కళ్యాణ్ గారిని అదే పనిగా క్వశ్చన్ చేయటం ఆయనకి నచ్చలేదు. అండ్ 2025 డిసెంబర్లో ఆయన ఇండైరెక్ట్గా రావణ్కి వార్నింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఇప్పుడు రావణ్ అరెస్ట్ అయ్యాడు. సో ఈ అరెస్ట్ కోయిన్సిడెన్స్ అయితే కాదు. ప్రశ్నించండి, ప్రశ్నించండి, యువత ప్రశ్నించాలి అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు తనని ప్రశ్నించిన వ్యక్తిని అరెస్ట్ చేయించారు అని కొంతమంది అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని భయపెట్టి పరిపాలిద్దాం అంటే కుదరదు. నాయకుడు పాలసీలు బాగలేనప్పుడు ప్రజలు వస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు. మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని మీరు కేవలం పోలీసుల ద్వారా ప్రతిదీ కంట్రోల్ చేద్దామంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసినందుకు ఇప్పుడు అదే జరిగింది. అయినా గవర్నమెంట్ని, లీడర్స్ని క్వశ్చన్ చేయకూడదా? అరెస్ట్ చేసి జైలు వేస్తారా?
అంటే ఇప్పుడు ఏం చేయాలి, కూర్చొని అందరికీ భజన చేయాలా? అందరూ అలా చేస్తే అది డెమోక్రసీ అవ్వదు కదా, డిక్టేటర్షిప్ అవుతుంది. ఒకసారి అమెరికన్ పాలిటిక్స్ని చూడండి, అక్కడ ప్రతి ఒక్క పొలిటీషియన్ని, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ని, ఆఖరికి ప్రెసిడెంట్ మీద కూడా సెటైర్స్ వేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఫేమస్ లేట్ నైట్ షోస్ ఉన్నాయి, మరి మీరు ఎంతమంది చూస్తారో లేదు తెలియదు కానీ నాకు, వాళ్ళైతే ప్రెసిడెంట్ ట్రంప్ని ఒక ఆట ఆడుకుంటారు. అసలు గొంతెత్తి మాట్లాడలేని ప్రజాస్వామ్యం నిజంగా ప్రజాస్వామ్యం అవుతుందా? ప్రశ్నని అరెస్ట్ చేయొచ్చు, బట్ ప్రశ్నని చంపలేరు కదా. కమింగ్ టు రాధా మనోహర్ దాస్ అనే హేట్ మాంగర్. వాడిని కొంతమంది గురువు అంటారు, కానీ నా దృష్టిలో వాడు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్. ఏంటి బ్రో అంత మాట అంటావు అన్న కింద కామెంట్స్లో కొంతమంది బూతులు తిట్టే వాళ్ళకి ఒక క్వశ్చన్. నేను ఇప్పుడు కొన్ని వీడియో క్లిప్స్ చూపిస్తాను చూడండి. బొక్కేం కాదు, బొక్కలో బైబిల్, అది ఒక వ్యభిచార పుస్తకం, పబ్లిక్ లో చెప్తున్నా. ఇలాగా ఏందో ఆ 2 సెక్కలకి సున్ని ఎందుకు ఇలాగా? సున్ని ఎవరు వేసుకుంటారా, మగోళ్ళ ఆడోళ్ళ? బొక్కడా బైబిల్ పబ్లిక్ లో చెప్తా, బొక్కడా బైబిల్, బొక్కడా బైబిల్, క్రైస్తవ బొక్క. ఏసు ఎవడికి పుట్టాడో తెలుసా? ఏసు చవట, ఆడు ఎవడో పుట్టాడో తెలీదు. కాపీ పేస్ట్, క్రైస్తవం వేస్ట్. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు చెప్పండి, ఇలాంటి కామెంట్స్ నేను హిందూ గాడ్స్ మీద, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, మహాశివుడు, ఇలా హిందూ దేవుళ్ళ మీద, హిందూ గ్రంథాల మీద చేస్తే మీరు ఊరుకుంటారా? ఎవరైనా చేస్తే మీరు ఊరుకుంటారా? నా అడ్రస్ వెతుక్కొని మరి వచ్చి నన్ను కొడతారా లేదా? గుండెల మీద చేసుకొని చెప్పండి. మరి వేరే మతాల మీద అలాంటి డెరిగేటరీ కామెంట్స్ చేసిన వాడిని నేను ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? నేను రెస్పెక్ట్ ఇవ్వను. అండ్ ఈ రాధా మనోహర్ దాస్ అనే వాడు లేచిన దగ్గర నుంచి వేరే మతాల మీద విషయం కక్కుతూనే ఉంటాడు, ఫుల్ హేట్ స్పీచ్లు ఇస్తూనే ఉంటాడు, కానీ నో యాక్షన్. అంతెందుకు, నాన్ వేషన్ తీసుకోండి, సీతమ్మ తల్లి మీద చేసిన కామెంట్స్కి హిందూస్ అంతా ఒకటయ్యారు, అతని మీద కేసులు పెట్టారు. మా దేవుళ్ళ జోలికి వస్తే ఎవరికైనా తాట తీస్తామని ఒక స్ట్రాంగ్ మెసేజ్ని పంపారు. హ్యాట్స్ ఆఫ్, ఆ యూనిటీ ఉండాలి. మరి అలాంటిది ఈ రాధా మనోహర్ దాస్ గారు జీసస్ మీద, బైబుల్ మీద, క్రిస్టియన్స్ మీద డెరిగేటరీ కామెంట్స్ చేస్తే వాడిని అలా అనక ఇంకేమనాలి? నేను వీడియోలో ఎప్పుడు బూతులు మాట్లాడను కాబట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదు, నాకు ఇంకా ఎక్కువ తిట్టాలని ఉంది. లేచిన దగ్గర నుంచి జనాల మధ్య మత విద్వేషాలు రేపుతూనే ఉంటాడు. నిజంగా వీడు అన్ని మాటలు అంటుంటే క్రిస్టియన్స్ అంత సిగ్గు లేకుండా సైలెంట్గా ఎలా ఉంటారో నాకు అర్థం కావట్లేదు. మీ పాస్టర్ని ఎవడైనా అంటే ఒక్క మాట అంటే గోల్ చేస్తారు కదా, మీ దేవుడిని అంటే మీకు కోపం రాదా? అఫ్ కోర్స్ కేసులు పెట్టినా కూడా ఒక రోజులో బయటకు వచ్చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని బయట ఎలా తిరగనిస్తున్నారు? వాడంత పబ్లిక్గా జీసస్ని అలా అంటుంటే వాడి మీద యాక్షన్ తీసుకోవట్లేదు, అరెస్ట్ చేసినా మళ్ళీ నెక్స్ట్ డే బయటకు వస్తున్నాడు. సో అది విషయం. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఆల్రెడీ కొంతమంది కింద కామెంట్స్లో ఆల్రెడీ బూత్లు కామెంట్ చేస్తుంటారు, బట్ వాళ్ళని ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగాను. ఆ రాధా మనోహర్ దాస్ చేసిన కామెంట్సే మీరు ఏ దేవుడిని అయితే నమ్ముతారో ఆ దేవుడి మీద వేరే వాళ్ళు చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. సో అది తర్వాత మీ ఇష్టం, అది విషయం. ఇంకో మంచి సరితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.